సో హై గైస్, మనమైతే ఈరోజు 12 ఎగ్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం. బాయిల్డ్ ఎగ్స్ ఛాలెంజ్ చూద్దాం. మనమైతే ఎప్పుడు తినలేదు 12 ఎగ్స్ అట్ ఏ టైం. మాక్సిమం లిమిట్ వచ్చేసి 5 తిన్నా బాయిల్డ్ ఎగ్స్. నేను ఈరోజు అయితే 12 ఎగ్స్ ఛాలెంజ్ చూద్దాం తినగలను లేదు. సో మన దగ్గర అయితే ఒకటే ఎగ్ బాయిలర్ ఉండే, ఇది మనది. కానీ మనం పక్క రూమ్ నుంచి ఇంకోటి తెచ్చుకున్నాం, ఎందుకంటే ఒక్కొక్క ఎగ్ బాయిలర్లో మనకి 7 కదా లిమిట్. మనం 12 ఎగ్స్ వేయాలి కాబట్టి ఇందులో 6 వేసేస్తే సెట్ అయిపోతుంది. లెట్స్ డూ ఇట్. భయం ఏంటంటే మనకు ఈ ఎగ్స్ పగలకుండా ఉంటే చాలు, ఎందుకంటే ఎక్కువ పగులుతూ ఉంటాయి ఎగ్ బాయిలర్లో. కానీ ఈసారి పగలకుండా ఉంటే చాలు, ఎందుకంటే పగిలిందంటే ప్రోటీన్ పోయినట్టే మనకి. 6 ఇందులో 6 ఏ గుడ్డు పగలకూడదని కోరుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది. వాటర్ కొద్దిగా తక్కువ పోసుకుంటేనే బెటర్, ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే బయటకు వచ్చేస్తాయి. అనుకున్నట్టే మనకు ఒక ఎగ్ పగిలింది ఈడ ఇది, బట్ నాకు తెలిసి అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కాలేదు. సో ఓకే ఫైన్, ఇవైతే బాగాయినాయి, మంచిగానే. సో హాయ్ గైస్, మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. 12 ఎగ్స్ అందులో చూపించిన కదా, ఒకటి కొద్దిగా పగిలిండే. ఇట్స్ ఓకే, బట్ అది కొద్దిగా కవర్ చేసుకున్నాం. ఓకే లెట్స్ స్టార్ట్. సేఫ్ సైడ్కి అయితే మనం పెట్టుకున్నాం, ఎందుకంటే అప్పుడప్పుడు మనకు వామిటింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇంకా వాటర్ మ్యాండేటరీ, ఎందుకంటే గొంతులో ఒక్కొక్కసారి లోపల పోదు కాబట్టి పెట్టుకున్నాం. ఓకే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్కి కొద్దిగా చిన్నప్పుడు మొదలు మన వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంటే అది వేయకుండా తినచ్చు, అది రాకుండా ఉంటే ఫస్ట్ ఎగ్కే మనకు కొద్దిగా పెట్టుబడి. ఫస్ట్ వైట్ తిన్నట్టు తర్వాత ఎప్పుడు రెండు కలిపినామంటే వెనక్కి కొట్టాలి. వాటర్ అయితే మ్యాండేటరీ పెట్టుకుంటాను, ఎందుకంటే 1 or 2 ఎగ్స్ తినేట్టు 4 or 5 తినాలంటే కష్టమైంది. పెప్పర్ లేకుండా అంటే సేమ్ అదే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది బ్రో. అందరికి జిమ్ చేస్తాడు, వాళ్ళు డెఫినెట్లీ ఫీల్ చేస్తూ ఉంటారు. కానీ జిమ్కి వెళ్తున్నప్పుడు ఎగ్స్ అయితే మ్యాండేటరీ, సో అందుకే అవాయిడ్ చేయలేము. ఎంత కష్టమైనా తినాల్సిందే, తప్పదు. అది అంటే ఇంకంతే. ఒకసారి 3 అయిపోయినాయి, 3కే మనకి అబ్బో నేను ఎప్పుడైనా కూడా వైట్ సపరేట్ చేసుకుని ఇంకా ఏదో సపరేట్ చేసుకుంటాను. పెప్పర్ అదన్నా ఏదన్నా సపరేట్ అవుతుంది మసాలా వల్ల, అప్పుడు నేను సగం కోసుకొని తినేస్తాను. ఈ ఐడియా బాగుంది బ్రో, ఎల్లో వైట్ సపరేట్ చేసేది. నేను కూడా ట్రై చేస్తా. నాకు తప్ప తెలీదు, బట్ మెల్లమెల్లగా అంటే చూస్తే అర్థమైంది. కలిపిన అంటే ఎక్కువ వామిటింగ్ వస్తుంది, అందుకని. బ్రో ఇంకా డైలీ మార్నింగ్ నో బ్రేక్ఫాస్ట్, ఓన్లీ ఎగ్స్. ఒక 5 ఎగ్స్ ప్లస్ ఒక షేక్ చేసుకుంటా, సీడ్స్ నట్స్ వేసుకొని. అదే మన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చాలా నుంచి అది నడుస్తుంది, అంతకుముందు వేరే బ్రేక్ఫాస్ట్ ఉండే. ఎట్లా బ్రో అట్లా ఓన్లీ ఎగ్స్ ఇంకా షేక్ తోని? హై క్యాలరీస్ షేక్ అయితే హై క్యాలరీస్ ఉంటుంది,
మేనేజ్ చేసుకోవచ్చు. ఆరామ్సే ఒక్క షేక్ తాగా కూడా నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉంటుంది, నో ఇష్యూ. మనం ఎక్స్చేంజ్ తీసుకుంటామంటే ప్రోటీన్ కోసం, ఎందుకంటే మనకు ప్రోటీన్ లేకపోతే నడవదు కాబట్టి. ఓకే బ్రో, కానీ క్యాలరీస్ ప్రోటీన్ ఓకే, టేస్ట్ టేస్ట్ గురించి అయితే కాంప్రమైజ్. అస్సలు అడగదు. జిమ్కి వాడు ఇవ్వనా అని టేస్ట్ గురించి అడిగినా అంటే వాడు ఇంకా టేస్ట్ చూసినామంటే ఇంకా మనకి ప్రోటీన్ ఉండదు. ప్రోటీన్ కావాలంటే టేస్ట్ ఉండదు, టేస్ట్ అంతే సింపుల్. నైస్. జిమ్కి వెళ్ళి మాక్సిమం కొంతమంది ఉంటారు అట్ టైం 8 చేసుకునే కూడా ఉంటారు, కానీ మనమైతే మాక్సిమం 5 చేసుకుంటారు. ఎగ్స్లో బాయిల్ ఎగ్ ఓన్లీ బాయిల్ ఎగ్స్ తినాలంటే చాలా కష్టం. ఓవరాల్ డేలో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్? 160 మధ్యలో కవర్ అవుతుంది నాకు. ఈ ఎగ్జాక్ట్గా చెప్పలేం, 130 to 160 కవర్ అవుతుంది. నైస్ బ్రో. ఎందుకంటే మనం వెయిట్కి ఇంటూ 1.7.2 దాకా తీసుకోవచ్చు కదా. దీనికి వెళ్ళి ఇంటెన్స్ వర్కౌట్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు కాబట్టి నన్ను 82 నుంచి 83 అట్లా అప్పర్ ఉంటుంది కాబట్టి నేను ఒక 160 దాకా తీసుకుంటాను. ఇది మనం రేట్ అయ్యేద్దాం పెరిగి, ఎందుకంటే మనకు కొద్దిగా కాంబినేషన్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో కట్ చేసి దాని లోపల వేసుకుంటావు. కట్ చేసి దాని లోపల వేస్తాను. మంచి మంచి ఫుడ్ మంచిగా తినేటోళ్ళు అయితే ఈ 12 ఎగ్స్ వాళ్ళకి పెద్ద లెక్కేం కాదు, ఎందుకంటే మనం ఎప్పుడు అంత తినలే కాబట్టి మనకు కష్టమే ఉంటుంది కొద్దిగా. ఛాలెంజ్ ఎందుకు చేద్దాం అనుకున్నావు బ్రో? 12 ఎగ్స్ ఛాలెంజ్ ఏమో అనిపించింది, ఇప్పుడు తినలే కదా, కొత్తగా ట్రై చేద్దాం, తినగలమో లేదో అనేసి. ప్రోటీన్ వస్తుంది, ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసినాం. అంటే స్టార్ట్ చేసే ముందు అనుకున్నావు బ్రో తినగలుగుతా 12 ఎగ్స్ అని? ఇప్పుడు డౌట్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ స్టమక్ ఫుల్ ఉంది. ఓన్లీ 2 లెఫ్ట్. ఇక్కడికే కొద్దిగా టూ మచ్ అయిపోయింది నాకు. అబ్బు కంట్రోల్ చేసి 12 లెగ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దీని అయిపోయినట్టే. ఎట్లుంది బ్రో ఫీలింగ్? ఫీలింగ్ అంటే 12 లెగ్స్ ఛాలెంజ్ ఏముంటుంది అంటే తినచ్చు, కొద్దిగా పేషెన్స్తో టైం తీసుకుంటే తినచ్చు. వెంట వెంటనే అంటే అవ్వదు, ఎందుకంటే వెంట వెంటనే తినమంటే మనకు వామిట్ అంటే సెన్సేషన్ వస్తుంది కాబట్టి కొద్దిగా నీట్గా తింటే పేషెన్స్తో తింటే అయిపోతుంది. టైం వచ్చేప్పుడు మన 12 లెగ్స్ అయితే తినేసినాం. సో గైస్ మన 12 ఎగ్స్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఛాలెంజ్ ఏదైనా చూద్దాం, మంచి ఇంట్రెస్టింగ్ ఉండే ఛాలెంజ్ అయితే చూస్తున్నాం. సో డన్. ఇంకేమన్నా మీరు కామెంట్ అంటే ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయొచ్చు, దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం నెక్స్ట్ ఛాలెంజ్. చలో డన్.